రూట్లోనే కమలం సూపర్ సక్సెస్. కాస్త ఆలస్యం అయినా తెలంగాణలో బీజేపీ రాజకీయంగా ముందుకు వెళ్తున్న తీరు ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తును మరింత తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు నిరాశ నిస్పృహలతో ఉన్న బీజేపీ కేడర్లో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకోవడం ఖాయం అనే సంకేతాలు ఆ పార్టీ కేడర్లోనూ ప్రజల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. అసలు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీల హడావిడి ఎక్కువగా కనిపించేది. బీజేపీ ఎక్కడా పెద్దగా బలం పుంజుకున్నట్లుగా కనిపించలేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసారిగా బలం పెంచుకోవడం వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికి ఒక పట్టాన అర్థం కావడం లేదు. అసలు బీజేపీ ఒక్కసారిగా ఈ విధంగా బలం పెంచుకోవడం, ముందుకు వెళ్తున్న తీరు చూస్తుంటే సరిగ్గా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయం నుంచి కేసీఆర్ ఏ ఫార్ములా అయితే ఉపయోగించారో సరిగ్గా ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఉపయోగిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఏ విధంగా రెచ్చగొట్టి దానిని తమ పార్టీకి బలంగా మార్చుకున్నారో ఇప్పుడు బీజేపీ సైతం హిందుత్వాన్ని అదే విధంగా ప్రమోట్ చేస్తూ బలం పెంచుకున్నట్లుగా కనిపిస్తోంది. పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేయడం ఆషామాషిగా అయితే కాదు. దీని ద్వారా హిందుత్వం, దేశ సమగ్రత విషయంలో బీజేపీ ఎక్కడా రాజీ పడదు అని, తమకు ఈ రెండే ముఖ్యమైన అంశాలు అని చాటి చెప్పుకొని హిందువులలో కదలిక తీసుకురావాలనే ధ్యేయంతోనే ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. అసలు టీఆర్ఎస్ పేరు చెబితే ప్రత్యేక తెలంగాణ ఏ విధంగా గుర్తుకు వస్తుందో బీజేపీ పేరు చెబితే హిందువులలో అదే విధంగా గుర్తుకు వచ్చేలా చేయడంలో బీజేపీ నాయకులు సక్సెస్ అయ్యారు. అసలు పాత బస్తీకే పరిమితమైన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రభావం చూపిస్తుంది. కాశ్మీర్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇలా అన్ని చోట్ల ప్రభావం చూపించే స్థాయికి వెళ్ళింది. దేశవ్యాప్తంగా ముస్లింలు అందరినీ ఏకం చేసి బలం పెంచుకునే దిశగా ఎంఐఎం పార్టీ సక్సెస్ అవుతూ వస్తోంది. ప్రాంతాలకు అతీతంగా ముస్లింలంతా ఏకమవుతున్నప్పుడు హిందువులంతా ఏకమైతే తప్పేంటి అని హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తే తప్పేంటి అనే అభిప్రాయం ప్రజల్లోనూ కలుగుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు సక్సెస్ అవుతూ వచ్చిందంటే దానికి కారణం తెలంగాణ సెంటిమెంట్. ఇప్పుడు బీజేపీ సైతం హిందూయిజం ద్వారా తెలంగాణలో బలం పెంచుకొని తమకు తిరుగు లేకుండా చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ చేయించిన సర్వేలోనే 50 నుంచి 60 సీట్లు వరకు బీజేపీ దక్కించుకుంటుంది అనే రిపోర్ట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బీజేపీ మరింత కష్టపడితే గ్రేటర్ పీఠం దక్కించుకోవడం అసాధ్యమేమీ కాదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి తోడు బీజేపీ అగ్రనేతలంతా గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అనేక మంది కేంద్ర బీజేపీ నాయకులు గ్రేటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇలా ఎన్నో అంశాలు బీజేపీకి బాగా కలిసి వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ చూపించిన బాటలో బీజేపీ ముందుకు వెళ్తూ సూపర్ సక్సెస్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. చివరికి కేటీఆర్ కూడా మేము నచ్చకుంటే నోటాకు ఓటు వేయండి అని చెబుతున్నారు అంటే టీఆర్ఎస్ నాయకుల్లో భయం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇదే కేసీఆర్ లో అసహనాన్ని పెంచుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.